హంతకుడు ఎంత గొప్పోడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. మొత్తం అంగుళంగుళం వెతకండి. కమాన్ సెట్. మన ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. ఇంచి ఇంచి బాగా వెతకండి. నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా? నువ్వేం పిగుతావు ఇక్కడ? అయితే ఇంటికి వెళ్ళమంటారా? వెళ్ళి అక్కడ మా పిల్లల బట్టలు ఉన్నాయి, ఉతికే. ఎక్స్ట్రా అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మా ప్రాణానికి. హత్యలు జరగకపోతే మాకు పని ఉండదు, మీకు రాబడి ఉండదు. సార్ అంగుళం అంగుళం వెతికావు సార్, అంతడు మాత్రం దొరకలేదు. ఆడన్నా పిల్లి అనుకున్నావా ఎలాగనుకున్నావు? అంగుళాల్లో దొరికేస్తానికి. ఒరే జనాల దృష్టిలో పోలీసుల్ని కమిడియన్స్ చేయగా ఊరుకోండి సార్, భలే చెప్తారు. సొల్లా పంజుడే. అలాగే సార్. ఎరా క్లూ అయినా దొరికిందా? తవ్వకుండా ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ తవ్వమంటారు సార్? నీకు అసలు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? హాస్టల్లో వచ్చింది సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఒరే మీ అందరికి అసలు బుర్రలేదురా. ఇంత మంచి క్లూ ఇక్కడ నువ్వు ఊరంతా ఎత్తుతారేంట్రా? వెతకమంది ఈయనేగా సార్. ఇంతకంటే మంచి క్లూ ఏం దొరుకుద్దిరా? కత్తిలో వీపు. కత్తిలో వీపు కాదు సార్, వీపులో కత్తి. ఒరే అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోద్దని వదిలేశాను రా, లేకపోతే ఎప్పుడో పేల్చివాడిని. అసలు ఈ చచ్చిపోయింది ఎవడో, ఈయన్ని చంపింది ఎవడని అడుగుతున్నాను రా. చంపిన వాడు పరారిలో ఉన్నాడు, చచ్చిన వాడు మీ ముందున్నాడు సార్. అసలు ఈ చచ్చిపోయినాడు తాలూకు ఎవడని ఆలోచిస్తున్నాను రా. ఇన్స్పెక్టర్ నా కొడుకుని చంపేశారయ్యా, చంపేశారు. రే కొడక, మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు, బయటికి పోవుదురా అని చెప్పిరా. నా మాట వినలే, కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా కొడక. ఎస్ఐ నా కొడుకుని చంపిన కత్తెర నాకెవరో నాకు తెలియాలి సార్. మేము దర్యాప్తు చేస్తాం సార్. కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్ళకు బేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా. సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరు రండి సార్, మీరు రండి. రండి సార్, రండి అయిపోయినావు కదరా సార్. మీరు రండి సార్, నేను ఉన్నాను కదా. రండి సార్.